ఓకే. నమస్తే రికార్డింగ్ అమ్మా. ఫైల్ ప్రోగ్రెస్‌లోకి వచ్చిందన్న. ఇప్పుడు ఓకే. చెప్పండి రమణ. అలాగే అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. 35/2025 సంవత్సరం శ్రీ మలయాళ స్వామిచే రచించబడిన శుష్క వేదాంత తమోభాస్కరం అనే గ్రంథం నుంచి శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరిస్తారు. ఈ శుష్క వేదాంత తమో భాస్కరంలో నిన్న చదివిన ఒక 2, 3 లైన్లు చదువుదాము. లేకపోతే ఎన్నో పేజ్ అని చెప్పాను? 151. అవునమ్మా, 151. 151 స్టార్టింగ్ నుంచి చదవాలేమో. 151. కర్మేంద్రియములను పంచభూత సంబంధములైనవి జడములు. జడమనగా అచేతనం కనుక వాటికి చేతన సహాయం లేక ఏ ఒక్క పనిను చేయ సాధ్యం కాదు. అచేతనమైన మృత్తిక అంటే మట్టి చేతనుడైన కుమ్మరివాని సహాయంతో పాత్రలుగా పరిణమిస్తోంది. అలాగే అచేతనమైన నూలు చేతనుడైన తంతువాయుని అంటే సాలివాని సహాయంతో వస్త్రంగా పరిణమిస్తుంది. అచేతనమైన రాళ్ళు స్తంభము మొదలైన వాని యందు ఇచ్ఛాద్వేషాదులైన వికారములు కనబట్టలేదు. లేక ఒక ఆట కంపెనీ యందు సూత్రధారి సహాయము లేక బొమ్మలు స్వయముగా ఆడుట లేదు. ఇదియునుగాక సుషిప్తి యందు గాని మూర్ఛ మరణము మొదలగు వాని యందు గాని సర్వేంద్రియములతో కూడిన శరీరం ఉన్నప్పటికీ నేను సారీ పెట్టలేదండి. మెసేజ్ పెట్టలేదు. పెట్టానా? రాత్రి పెట్టాను కదా, అష్టావక్ర గీతలు పెట్టాను కదా. అదే రేపు ఉన్నది క్లాసు. సరే, ఎవరో ఇద్దరే వచ్చారు, రాజేష్లు రమణ. మళ్ళీ కట్ అయిపోయాడు. పెట్టారు మేడం, మెసేజ్ గ్రూప్ లో పెట్టారు. రాత్రి పెట్టాను కదా, అదే దగ్గుగా ఉంది అప్పుడు, అందుకే మీరు వెళ్ళలేని అనేసుకున్నాను. తర్వాత శంకర్రావు గారికి బాగోలేదు. ఓకే మ్యామ్. సర్వేంద్రియములతో కూడిన శరీరం ఉన్నప్పటికీ వికారములు కనబడలేదు. నేత్రము అగ్ని యొక్క అంశం, కర్ణేంద్రియము ఆకాశ అంశం, జిహ్వేంద్రియము జల అంశం. ఇలాగున 24 తత్వములు పంచభూతాత్మకమైన జడములని అందరికీ తెలిసిన విషయమే కనుక జడములైన ఇంద్రియాది భోగములను అనుభవించునని చెప్పుటకును వీలు లేదు. ఇక్కడ రాజేష్ నాయుడు గారును ఇక ఈశ్వరు ఉన్నారు, అందుకని వాళ్ళు వేరేగా ఓపెన్ చేయలేదు. మీరు ఒక్కరే ఇప్పుడు ఉన్నారు. రమణ ఏమైపోయాడు? కట్ అయిపోయింది. రమణ గారి కట్ అయింది మేడం, మళ్ళీ జాయిన్ అవడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. అవుతారేమో. ఇంకా అంతర్భూతమైన పరమాత్మ అనుభవించునని చెప్పుటకు వీలు లేదు. అది నిర్గుణమనియు నిర్వికల్పమనియు నిరంజనమనియు నిర్గుణము నిర్వికల్పము నిరంజనమనియు సత్యమనియు జ్ఞానమనియు అనంతమని శృతులు చెప్తున్నాయి. శృతులంటే వేదాలు. అప్పుడు నిర్గుణమైన బ్రహ్మము నుండి గుణములు రాకూడదు. ఒకసారి అది ఉడికిందో లేదో చూసి ఆపింది. నిర్వికారమైన బ్రహ్మము నుండి వికారాది దోషములు కలుగకూడదు. నిత్య సుఖ స్వరూపమైన ఆత్మ అనిత్యమైన అల్పసుఖము పనికిరాదు. అప్పుడు నిర్వికారమైన పరబ్రహ్మమునకు వికారాది దోషములు సంభవింపవు. అంటే శరీరానికి జడము, ఆత్మకి ఏమీ దోషాలు లేవు. అయితే జడములైన ఇంద్రియాలకి, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, స్వయంగా ప్రవర్తనా శక్తి లేదు. ఏమి ఇంకా ఉందా? అది ఉంటే ఉంచండి. ఉడుకుతోంది కదా. ఈ యుక్తిచే శ్రీ మధ్వ రామానుజాచార్యులు అద్వైత మతమును ఖండించి
జీవుడు ఒకడు విషయభోగములను అనుభవించుటకున్నాడు అని స్థాపించింది. అంటే ఏమిటని? ఆత్మకేమి అంటావు? శరీరం జడమైనది, నేను చేస్తున్నాను అని ఈ నేను అనుభూతులు ఎవరికి వస్తున్నాయి? అప్పుడు మధ్వాచార్యులు రామానుజాచార్యులును ఉన్నది ఒక్కటే కాదు అని రెండు అద్వైతం అంటే ఏంటండి? రెండు ద్వైతం అద్వైత మతాన్ని ఖండించి ఇంకొక జీవుడు ఉన్నాడు విషయభోగాలు అనుభవించేవాడు అని స్థాపించారు వాళ్ళిద్దరూ. ఈ ద్వైత విశిష్టాద్వైత మతములు ఉద్భవించి 800 సంవత్సరములు అంటే 800 సంవత్సరాలైంది. ఈ కాలమును అనుసరించి ఈ మతం మంచిదిగానున్నది. నీచ వృత్తులను అవలంబించిన వారి చేత అందు పవిత్రమైన అద్వైతము దొరికి శుచి ఆచారములు లేక మధుమాంసాదులు భుజించు దురాచారులు లోకమందు నిండిన కారణముచే పరమ పవిత్రులైన ఋషి పుంగవులచే పొందదగిన అద్వైత బ్రహ్మ విద్య ఆక్షేపణం వచ్చినవి. అర్థమైందా? అంటే ఎప్పుడైతే మనుషుల్లో ఆచారం అవన్నీ శుభ్రంగా లేవో అప్పుడు ఋషి పుంగవులచే పొందదగిన అద్వైతం ఏమైంది? ఆక్షేపణం అంటే అది పాడైంది. సత్యమై వేదసారమైన ఈ అద్వైత మతము శుక్లపక్ష చంద్రుని వలె వృద్ధి అగునే కాని దీనికి హాని రానేరదు. క్షీరాన్నాది పంచభక్షములు భుజించి తృప్తి నొందిన వారితో ఇతరులు విన్నారా? అన్ని తిన్నవాడితో నీకు ఆకలితో ఉన్నావు అని భోజనం పెట్టారనుకోండి, ఎంత చెప్పినా అతనికి చలనం ఉంటుందా? అలాగే అద్వైత జ్ఞాన అనుభవం అనేది పూర్ణంగా వచ్చాక ఎన్ని చెడ్డ వాదనములు చేసినా చలనం రాదు. అందుకని పై చెప్పిన విషయంలో జీవేశ్వర భేదభావము అద్వైత మత సమ్మతమే గాని పారమార్థిక మందు లేనే లేదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి? అద్వైతం అంటే రెండన్నవి లేవు, ఉన్నదొక ఆత్మతత్వమే. మీకు అది అర్థమైందా? ఉన్నది ఒకటి ఆత్మతత్వమే అంటే ఆలోచించండి. మరి ఇన్ని ఒకటి కనిపిస్తున్నాయి, అవన్నీ ఆలోచించాలి. అశుద్ధ అర్థమైందమ్మా. మాయ ఏంటి రాజేష్? అర్థమైంది మేడం నాకు. ఉన్నది ఒక్కటే కదా. మరి ఉమ్, రాజేష్ ఎక్కడున్నాడు? అది కూడా ఆలోచించాలి. ఎస్ మ్యామ్. ఉమ్. హనుమంతరావు గారు అనకాపల్లి వెళ్ళట్లేదు, ఇంటి నుంచే చెప్తాను. అలాగే మేడం. అవతల ఆయనకి బాగోలే, నాకు బాగోలే. నిన్న వాళ్ళ అమ్మాయి ఫోన్ చేశారు, ఆయనకి బాగోలేదు, అలాగే అలాగే. జ్వరం. అయితే జీవేశ్వర భేదభావము అద్వైత మత సమ్మతమే గాని పారమార్థిక మందు లేనే లేదు. చూసారా? అంటే జీవుడు ఈశ్వరుడు వేరుగా ఉన్నాడు అన్నది. అందుకే శంకరాచార్యులు ఏం చెప్తారు? జీవాత్మ అంటూ వేరే లేదు, పరమాత్మే జీవాత్మగా రూపొందింది అని చెప్తారు. అంటే పరమాత్మనే మనం జీవాత్మగా నేను ఈ బాడీని అని ఫీలింగ్ తో ఉంటున్నాం. అశుద్ధ మాయా ప్రతిబింబుడు జీవుడనియు శుద్ధమాయా ప్రతిబింబం ఈశ్వరుడనియు ఉపాధులచే భేదముగాని విచారముచే ఉపాధి నశించిన తర్వాత జీవేశ్వరులకు భేదమే లేదు. ఎలాగంటే సముద్రము, నది, చెరువు, పాత్రము వీటిలో జలం ఉన్నది. అయితే ఉపాధి అంటే ఏమిటి? ఆ సముద్రము, నది, పాత్ర అవి వేరువేరుగా కనబడుతున్నాయి అలా ఉండడం వల్ల. కానీ జలం ఒకటే, అచలమైన బ్రహ్మం ఒకటే. అందరూ వేరువేరుగా రూపాలన్నీ వేరుగా ఉన్నాయి కనుక మనుషులు వేరు అనుకుంటున్నాం. కానీ అందరిలో ఉన్న ఆత్మతత్వం ఒకటే. కుండలో నీరు, నదిలో నీరు, చెరువులో నీరు, ఏదైనా నీరే. వాస్తవముగా అచలమైన బ్రహ్మం ఒకటియే. తదితరములైన జీవజడములన్నీ భ్రమయే గాని మరేమీయూ కాదు. ఇది పరిశుద్ధ హృదయము గల వారికి స్వానుభవమునకు వచ్చును గాని, చూసారా? ఇది అనుభవంలోకి రావాలంటే ఏం కావాలండి? పరిశుద్ధమైన హృదయం కావాలి. తదితరులకు దర్పణమందు ప్రతిబింబించును గాని రాయి, పలక, మట్టి ఇలాంటి మలిన వస్తువులందు పడు కదా. ప్రతిబింబ ప్రతిబింబంపడు అంటే ఏంటి? సూర్యకాంతికి నీళ్లలోనే ప్రతిబింబిస్తుంది గాని రాయిలోని, మట్టిలోని ప్రతిబింబించదు. అలాగే
ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పారు? పవిత్రమైన హృదయంలోనే ఆ పరమాత్మ తత్వం తెలుస్తుంది గాని అపవిత్రత ఉన్నప్పుడు పరమాత్మ తత్వం అనుభవంలోకి రాదు. నీటి అందల అలలు మొదలైన చలన శక్తిచే చలించునట్లును రైలుబండి గమన వేగానికి పక్క స్థిరములైన వృక్షములు పరిగెత్తినట్లు తోచునట్లును అచంచలమైన బ్రహ్మము మాయాశక్తిచే చంచలమని తోచుటయే. అందుకని అద్వైత బ్రహ్మానుభవము తపోధ్యాన నిష్ఠాదులచే ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వమనోవృత్తులు నశించిన మహనీయులచే పొందదగిన. కాని వాచా ప్రసంగ వేదాంతులచే, చూసారా, వాదాలు మాటలతో ఇది అనుభవానికి అసాధ్యం అని భగవద్గీత చెప్పుచున్నది. ఏ త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. అంటే దీని అర్థం ఏంటంటే సర్వేంద్రియాలని సంయమం అంటే ఇంద్రియ నిగ్రహం చేసి సర్వజీవరాశుల్లోని సమబుద్ధి గలవారై శబ్దము చే తెలుపరానిది రూపవిహీనమైనది. చూసారా, శబ్దంతో చెప్పలేము, సర్వవ్యాపి అయి చింతించడానికి వీలులేనిది, మాయా ప్రపంచానికి అధిష్టానమైనది. లేదా అంటే అన్నిటికీ అదే ఆధారం. అధిష్టానం అంటే ఆధారం. చలనము లేనిది, నిత్యమైనది అయిన అక్షర అంటే ఏంటింది? క్షరము లేనిది, నశించనిది అని అర్థం. అక్షర బ్రహ్మమును ఎవరు ధ్యానించుచున్నారో అట్టి దయాళువైన సమభావన గలవారు నన్ను సులభముగా పొందుదురు. క్లేశోధిక తరస్తేషామవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భిరవాప్యతే. అక్షర అంటే ఏంటండి? దేనికైతే నశింపు లేదో నిర్గుణమైనటువంటి ధ్యానించువారైన పరమార్థ దర్శులకు వారికి క్లేశం అధికముగా నుండును. అక్షర బ్రహ్మాన్ని ధ్యానించువారైన పరమార్థ దర్శులకు క్లేశము అంటే దుఃఖం అధికంగా ఉంటుంది. అన్ని ఇంద్రియములందు విరక్తి లేని వారికి పొందుటకు సఖ్యము కాదని భావం. అది ఇంద్రియ సుఖాలలో విరక్తి లేని వాళ్ళకి అది పొందలేరు. నిర్గుణ బ్రహ్మ ఉపాసన దేహాభిమానము గల వారికి కష్టమని అర్థం. ఇంద్రియ నిగ్రహము, బహిరంతర శుద్ధి, సాధన చతుష్టయ సంపత్తి సంపూర్ణముగా లేని వారికి అద్వైత బ్రహ్మ ఉపాసనకు అధికారము లేదని చెప్పి వీరికి భక్తి యోగము శ్రీకృష్ణ భగవానులు చెప్పుచున్నారు. గీతయందు 12వ అధ్యాయములో భక్తుని లక్షణములు బాగుగా గనందగును అంటే కనబడతాయి. ఇంకా ఒక రహస్యమును చెప్పబోచున్నాను. రాజయోగులలో కొందరు ఇంద్రియములు ఒక్కొక్క విషయమందు పోవుచున్నవే గాని వాటికి నాకు ఎలాంటి సంబంధము లేదని కదా చెప్పుచున్నారు. ఈ విషయమే కొంచెం యోచింతం. కారణము లేనిదే కార్యముండుటకు వీలు లేదు. అంటే చాలా మంది ఇంద్రియాలు వాళ్ళు వాటి వాటి విషయాల్లోకి వెళ్ళిపోతున్నాయి, వాటికి నాకు ఏం సంబంధం లేదని కొందరు మాట్లాడుతూ ఉంటారు. దీని విషయం ఆలోచిద్దాం. ఇది లోకమందు ఉన్న అందరు మతస్థుల యొక్క పరిపూర్ణ అభిప్రాయం. అంటే కారణం లేకపోతే కార్యం లేదు. ఎలాగంటే సముద్రములో జలము లేకపోతే అలలు, బుగ్గలు, మురుగు ఉండుటకు మార్గము లేదు. అలాగే ఎవరికి ఏ వస్తువులందు అభిలాష కలుగుచున్నదో వారి హృదయమందు దానికి అనుకూలమైన గుణములు అవశ్యముగా ఉండవలేను. ఈ గుణములు ప్రస్తుతము నేత్ర గోచరములు కావు కనుకనే, అంటే కంటికి కనబడవు కూడా. దీనిని కనిపెట్టు విషయంలో ప్రస్తుతము నేత్ర గోచరములు కావు, అనుమాన ప్రమాణం అని పేరు. అనుమాన ప్రమాణం అంటే పర్వతమందు పోగ కనబడిన ఎడల దానికి కారణమైన అగ్ని ఆ చోట నిశ్చయముగా ఉండవలేనని నిశ్చయించుట. అంటే అగ్ని ఉంటేనే ఆ పొగ కనబడుతుంది. అందుకని సమస్త జీవులకు సత్వరజోస్తమో గుణములను 3 అప్రత్యక్షమై ఉన్నాయి. వీటిని వారి వృత్తులచే కనిపెట్టవచ్చు.
ఒక్కరికి మధుమాంసాది నీచభోజన కృత్యములలో ఇష్టముండుటకు కారణమేమనగా వారి హృదయంలో నీచ భోజనమునకు అనుకూలమైన తమో గుణము అవశ్యముగా ఉండును. అలాగే ఒక్కరికి స్త్రీ విషయమందు ఆసక్తి ఉంటే వారి హృదయంలో దానికి కారణమైన కామ శక్తి ఉండే తీరవలేను. ఇలాగుననే సత్వరజస్తమో గుణములు ఊహించవచ్చును. ఎట్లనగా ఒక్క పాత్రమును శోధించినప్పుడు ఇంగువ వాసన ఉన్న ఎడల ఆ పాత్ర అందంతకు ముందు ఇంగువ ఉన్నట్లును ఆ వాసన ఇంకనూ పోలేదనియు నిశ్చయించవచ్చును గదా. అలాగే ఒక పెట్టెను తెరిచినప్పుడు దాని నుండి సుగంధ వాసన ఉద్భవిస్తే ఆ పెట్టెలో సుగంధ వస్తువులు నిశ్చయముగా ఉండవలేను. కాబట్టి ఎవరెవరికి ఏ ఏ మనోవృత్తులు కలుగుచున్నవో వారి హృదయమందు నిశ్చయముగా అలాంటి గుణములు ఉంటుంది. ఎంతవరకు గుణములు ఉండునో అంతవరకు జ్ఞానము కలుగదు. అదెట్లనగా ఆకాశంలో మేఘావరణం ఎంతవరకు ఉండునో అంతవరకు సూర్యుడు ప్రకాశించడు కదా. అందుకని రజస్తమో గుణములు ఆరంభం నశించి సత్వగుణం ఉదయించేటప్పుడు జ్ఞానోదయమునకు కాలం ఆరంభమైంది. అప్పుడు వాని వృత్తులన్నీ సత్వగుణముగానే ఉండును. అది ఇంకొక అతి సూక్ష్మమైన విషయం చెప్పుచున్నాను. అంటే చాలా మంది శుష్క వేదాంతులు ఏం చెప్తారు, ఆ ఇంద్రియాలు అలా వెళ్ళిపోయి వాటి పని చేస్తున్నాయండి, మాకేం సంబంధం లేదని. అలాంటి వాళ్ళ కోసం ఈయన చెప్తున్నారు. ఆ ఇంద్రియాలు ఎందుకు వెళ్ళిపోతాయి, వాళ్ళకి ఆ వాసనలు ఉండబట్టే వెళ్తున్నాయి అని చెప్తున్నారు. ఇది నిండా మేధావికి గోచరమగును గాని తదితరులకు గోచరింపదు. దీనిని గ్రహించిన ఎడల జ్ఞానులను అజ్ఞానులను కనిపెట్టవచ్చు. ఒకరికొక వస్తువు చూసినప్పుడు దానిపై అభిలాష కలుగుటకు కారణమేమి? దీనికి ఒక కారణం ఉండాలి. ఒక సుందర స్త్రీని చూచినప్పుడు పురుషునికి వికారమును, అలాగుననే సుందర పురుషుని చూచినప్పుడు స్త్రీలకును ఎందుకు పరస్పరాభిలాష కలగవలెను? ఒకరికి మధుమాంసాది నీచ వస్తువులు భుజించుటక ఆశ ఎందుకు పుట్టవలే? ఒకరికి వాటి ఎందు విరోధం ఎందుకు రావలే? ఒక యవ్వనస్థుడై మహాత్ముడైన యోగికి ఏ కారణముచే అప్సరస స్త్రీ సమానములైన అనేక యువతులు సహా సదా దగ్గరన్నప్పటికీ ఎలాంటి మనోవికారము కలుగక ఉండవలేను. అలాగుననే ఒక మహాయోగిని యగు స్త్రీ రత్నమునకు అనేక సుందర పురుషుల మధ్య ఉండినను మనసుకి వికారము పుట్టకుండుటకు కారణమేమి? దీనికి ఒక రహస్యము గలదు. వస్తువుకి పరస్పర ఆకర్షణ శక్తి ఒకటి కలదు. తంతి ఆఫీసుల యందున్న మిషన్ యందు విద్యుత్ శక్తి ఒకటి కలదు, పోస్ట్ ఆఫీస్. ఆ శక్తి ఈ రెండు యంత్రములతో దేని యందు గాని ఒకటి చెడిపోయి విద్యుత్ శక్తి నశించిన ఎడల అన్యోన్యము విషయము గోచరము కాదు. నేను కొంచెం స్లోగా చెప్తాను, ఎందుకంటే కెపాసిటీ తగ్గిపోతుందేమో డౌట్ వస్తుంది. ఆ శక్తి ఈ రెండు యంత్రములలో దేని యందు గాని ఒకటి చెడిపోయి విద్యుత్ శక్తి నశించితే అన్యోన్యము విషయం గోచరం కాదు. అలాగే స్త్రీ యందు కామవికారం ఉండినను పురుషుని యందు ఆ దోషము నశించిన ఎడల వారి మనసునకు ఎలాంటి వికారమును కలుగనేరదు. అలాగుననే స్త్రీలకును ఊహించవచ్చును. అంటే మనలో ఇప్పుడు చూడండి, అవే వికారము లేకపోతే ఎంత అందమైన స్త్రీలు పురుషుడు పక్క కూర్చున్నా వాళ్ళకి ఏం ఎఫెక్ట్ ఉండదు. అలాగే స్త్రీలకు కూడా అలాంటి ఏ వికారము లేకపోతే ఎంత అందమైన పురుషులు కూర్చున్నా ఏమీ సంబంధం ఉండదు. ఇంకొక దృష్టాంతం చెప్తున్నారు. దృష్టాంతం అంటే ఎగ్జాంపుల్. ఒకడు బాలుడై ఉన్నప్పుడు యవన స్త్రీ చెంత ఉండినను వికారము కలగదు. యవ్వన కాలమందు కలుగుచున్నది, తిరుగా వార్ధక్యమున లేదు. ఇలాగుననే స్త్రీలకును కనబడుచున్నది. దీనికి కారణం ఇదియే. యోగి అయిన వాడు యవ్వనస్థుడైనను వాని హృదయమందు కామాది దోషములు క్షయించిపోయినందున పసిబాలుని వలె ఉండు. చెవియందు మాత్రము శబ్దము వినుటకును, నేత్రముచే దర్శించుటకును, జిహ్వచే
రసము గ్రహించుటకును కారణమిదియే. శరీరమంతయు ఒకటే ప్రకారము ఉన్నప్పటికీ నాసికచే రసము గ్రహించుటకును, కర్ణముచే చూచుటకును, నేత్రముచే వినుటకు ఎందువల్ల సాధ్యం కాదు? దీనికి కారణమేమనగా శబ్దము ఆకాశం యొక్క గుణము. ఆ గుణము చెవిలో ఉన్న కారణముచే చెవి శబ్దమును ఆకర్షించుచున్నది. జిహ్వాగ్రమునందు జలగుణమైన రసముండుటచే జిహ్వ రసమును ఆకర్షిస్తోంది. పృథివీ గుణమైన శక్తి నాసికయందు ఉన్న కారణముచే పృథివీ గుణమైన గంధమును నాసిక ఆకర్షిస్తుంది. ఇలాగే అన్ని ఇంద్రియములందు తత్సంబంధ గుణములుంటే కారణముచే ఆయా విషయములను గ్రహింప సాధ్యమగుచున్నది. కనుక ఎవరెవరి హృదయమందు ఏ గుణములు కలవో వారి వారికి ఆయా వస్తువుల యందు ఇచ్చ పుట్టుచున్నది. కాబట్టి నీచ భోజనము చేయువారు నీచులని చెప్పి బ్రహ్మ విద్య నీచుల కూడదని శాస్త్రము చెప్పినది. ఇలాగుననే బ్రహ్మజ్ఞానమైన శక్తిని ఆకర్షించుటకై హృదయమును అనే యంత్రము పరిశుద్ధమై రాగద్వేష కామ క్రోధరహితమై తపోధ్యాన శక్తి గలదై ఉండిన మాత్రము బ్రహ్మశక్తి ఆకర్షించును. అది అంటే ఇక్కడ ఎందుకని పూర్వం ఇతర కులాలకు వద్దన్నారు అంటే ఆ రకమైన దోషాలతో ఉన్న వాళ్ళకి బ్రహ్మజ్ఞానం అవ్వదు. ఎవరైతే రాగద్వేష కామక్రోధరహితమై తపోధ్యాన శక్తి కలదై ఉండిన మాత్రము ఆ బ్రహ్మశక్తిని ఆకర్షించు. కనుకనే పూర్వీకులైన ఋషిపుంగవులు పరిపక్వము లేని వారికి బ్రహ్మోపదేశము చేయరైరి అంటే చేయకుండా ఉండేవారు. సూర్యుడు అన్ని చోట్ల ప్రకాశిస్తున్న సూర్యకాంత రత్నం మాత్రము ప్రజ్వలించును గాని తదితరులైన రాళ్ళు మొదలగునవి ప్రజ్వలించున. అలాగే పరమాత్మ అయిన సూర్యుని శక్తిని ఆకర్షించిన కొరకై తపోధ్యానముచే పరిశుద్ధమైన హృదయమును సూర్యకాంత శిల ఉండవలే. అంటే సూర్యకాంత శిల ఉంటేనే సూర్యుడి కాంతి ప్రకాశిస్తుంది. అలాగే తపోధ్యాన నిష్టలు ఉన్న వాళ్ళకి మాత్రమే బ్రహ్మజ్ఞానం అనుభవం వస్తుంది. ఎందుకంటే అక్కడ మరి ఏ కాంప్రమైజేషన్ ఉండదు. ఆ పరిశుద్ధ స్థితి రావాలి. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ. అయితే నేను ఎక్కువ పూజలు చేసేసాను, నేను ఎక్కువ గ్రంథాలు చదివేసాను, నేను ఎక్కువ స్తోత్రాలు చదివేసాను అన్నా కూడా రాదది. ఆ నేను బలం పెరిగిపోయింది. నేను బలం ఎప్పుడైతే పెరిగిందో ఏది రాదక్కడ. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. ప్రతి వారికి సాత్వికి అనియు రాజసి అనియు తామసి అనియు స్వభావముగా శ్రద్ధ 3 విధములుగా కలుగుచున్నది. అది పూర్వజన్మ కర్మ రూప వాసన హృదయమందుండు కారణంలో కలుగుతోంది. కనుక ఈ విధములైన శ్రద్ధను వినుము. 3 విధాలు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధః స ఏవ చ. అది మీరు తెచ్చిన ఏంటిది ఓఆర్ఎస్ ఇవ్వండి. అంటే చెప్పడానికి కష్టంగానే ఉండాలి. అదే అది ఇమ్మీడియట్ స్ట్రెంత్ ఇస్తుంది కదా. అంటే ఏంటంటే తెలుస్తోంది కదా. ఒక్క నిమిషం అండి. అలాగే ఒక్క నిమిషం. లోపల నుంచి వీక్నెస్ వస్తుంది. అంటే ప్రతి వారికి సాత్వికి రాజసి తామసి అని స్వభావంగా శ్రద్ధ అనేది 3 విధములుగా ఉంది. అవేంటంటే పూర్వజన్మ కర్మ రూప వాసన హృదయం నుండి కారణంలో, అంటే పూర్వజన్మల్లో వీళ్ళ యొక్క వాసనల్ని బట్టే అది కలుగుతోంది. అందుకని 3 విధాలైన శ్రద్ధను విను.
సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషో యో యచ్చద్ద స ఏవ సహ. సమస్తమైన ప్రాణులకు అంతఃకరణములకు అనురూపమైన శ్రద్ధ విచారణ కలుగుచున్నది. ఎవ్వని అంతఃకరణము ఎట్టి స్వభావము గలదో అందు అనురూపమైన ఈ ఆహారాదులు పనులను వాడు చేయు. అందుకని పురుషుడు గాని స్త్రీ గాని ఏ ఏ స్వభావంతో కూడి ఉండునో వారు దానికి అనురూపమైన కార్యమును ప్రవర్తించుదు. ఈ కారణమునే పై చెప్పిన ఆకర్షణ శక్తి సూచించింది. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానులు సాత్విక రాజస తామస స్వభావము గలవారి ఈ ఆహారాదులు చెప్పుచున్నారు. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యా ఆహారాः సాత్విక ప్రియాః. ఆయువు, ఉత్సాహము, బలము, ఆరోగ్యము, ప్రీతి మొదలైనవి వృద్ధి చేయునదియు, మనసునకు ఇష్టమైనదియు, నేతియందు చేయబడినదియు, మధురమైనదియు, రుచిగలదియు, చూచుటకు మనోహరమైనదియు, చిరకాలము శరీరమందు స్థిరముగా నుండినదియు ఆహారం సాత్విక స్వభావము గలవారు భుజించుటకు ఇచ్చింతురు అంటే ఇష్టపడతారు. కట్వాంల లవణాప్యుష్ణ తీక్ష దూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదాః. మిక్కిలి చేదు, పులుపు, ఉప్పు, వేడి, తీక్ష్ణం, కఠినములైన శోషించునవి అయి తాపాన్ని కలిగించుటచే శోకము, చంచలత్వము, విషయాసక్తి కలిగించు ఆహారములు రాజస స్వభావం కలవారికి భుజించుటకు ఇష్టమై ఉండును. అతి శబ్దము చే ఉప్పు, పులుపు, పులుసు, కారము అధికముగా ఉండకూడదని అర్థము. ఉప్పు కారములను క్రూర పదార్థములు భుజించు వారి మనస్సు కూడా క్రూర స్వభావము గలదై ఉండును. యాతయామాం గతరసం పూతి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. అంటే ఒక్క యామానికి ముందుగా వండినది అనగా నిండా చల్లారినది, సారము లేనిది, రసము పోయిన, పిప్పి మొదలైనది, చెడు వాసన గలది, మత్స్య మాంసాది వస్తువు, నిన్న మొన్న వండిన చల్ది పదార్థములను, ఉచ్ఛిష్టం అంటే ఒకరు భుజించిన శేషము, పూజార్హం కానిది మొదలైన ఈ ఆహారము తామస స్వభావం గల వారికి ఇష్టమై ఉంటుంది. ఉచ్ఛిష్టము అనగా భర్త ఉచ్ఛిష్టం భార్యకును, ఊర ఉచ్ఛిష్టము శిష్యునికి పరమ పవిత్రమైనది, తదితరులకు కూడదని అర్థము. కనుక బాటసారులైన బ్రాహ్మణాది శ్రేష్ఠ జనులు దాహమునకు కాఫీ లేక పాలను వెదుకుచున్నారు. నీచ స్వభావము గల చండాలాది జనులు కల్లంగడి చూచుచునే నడుచుచున్నారు. కళ్ళు అంగడి అంటే అంగడి అంటే దుకాణం. కుక్కకు ఎంత మంచి భోజనం ఇచ్చినా మలము మొదలగు దుర్గంధ వస్తువులున్న చోటికి పరిగెత్తుచున్నది. కాబట్టి ఇప్పుడున్న రాజయోగులలో భ్రష్టులైన వారి సంగతి నీవే యోచించవచ్చును. సుస్నిగ్ధ మధురాహార చతుర్థాంశ వివర్జిత భుజ్యతే శవనం ప్రీత్యై మితాహార స ఉచ్యతే. ఇవన్నీ భగవద్గీతలో చెప్పారండి. ఇవన్నీ భగవద్గీత శ్లోకాలే, చాలా ఆయన అక్కడే తీసుకున్నారు. మిగుల మెత్తనిది, నేతితో కూడినది, మధురమైనది అయిన ఆహారము ఉదరమునకు 3వ భాగం వరకు భుజించవలేను. అంటే కడుపు నిండా భుజించకుండా కాలు భాగము కాలి అంటే ఒక భాగం గాలి సంచారానికి ఉంచాలి. ఇలాంటి వారికి ఎలాంటి రోగ బదలు కాని ఉండవు. సమప్రీత్యర్థమై భుజించవలైనని చెప్పుటకు కారణమేమనగా మొట్టమొదట అతిథికి పెట్టి భుజించవలె. అతిథి విష్ణు స్వరూపమని శృతులు చెప్పుచున్నాయి. లేక పూజించిన నైవేద్యమని కొందరి అభిప్రాయం. మరికొందరు భుజించినప్పుడు స్థిరముగా కూర్చుండి శాంతుడై సంతోషముగా పరమేశ్వరుని ధ్యానించి
భుజించవలైనని అర్థమందురు. వీటికి సాత్వికాహారమనియు వింత భోజనమనియు మిత భోజనమనియు పేర్లు. అపథ్య ఆహారము కట్వాంల తీక్ష లవణోష్ణహారీ తసాక సౌవీర తైల తీర సర్ష సర్షప మధ్యమస్యాన్ థాగాది మాంసదది తత్ర ఉత్థకోలా విన్యాక హింగుల సునాద్యమపథ్యమాహు. ఇది భగవద్గీత శ్లోకం కాదు. చేదు, పులుపు, కారము, ఉష్ణ పదార్థములు, ఆకుకూర, పులి కడుగు, నూనె, నువ్వులు, ఆవాలు, కళ్ళు, సారాయి, మత్స్యములు, మేక, కోడి మొదలైన జంతువుల మాంసము, పెరుగు, మజ్జిగ, ఉలవలు, రేగుపండ్లు, కానుగ పిండి, ఇంగువ, తెల్లగడ్డ, ఎర్రగడ్డ మొదలైన పథ్యములు ఇవన్నీ తమో గుణములు వృద్ధి చేయి. కనుక బుద్ధి సూక్ష్మత్వము కలుగదు. వీటిలో కొన్ని వస్తువులు యోగాభ్యాసులకు మాత్రము విరోధము గాని తదితరులకు అంత విరోధము లేదు. మధుమాంసము, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఆవాలు మొదలైనవి సర్వజనులకు ఆత్మజ్ఞాన ప్రతిబంధమై ఉన్నవి. తెల్లగడ్డ అంటే ఏమిటి తెలుసా? ఎర్రగడ్డ అంటే ఏంటి? ఉల్లిపాయ. ఉల్లిపాయ అమ్మ, తెల్లగడ్డ అంటే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ. ఆవాలు వెల్లుల్లిపాయ. ఇవి కూడా అంట సర్వజనులకు ఆత్మజ్ఞాన ప్రతిబంధమై ఉన్నవి. చూసారా ఇక్కడ చెప్పారు. చాలా మంది ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు కదా, దేవుడి నష్టం అంటారు. గోధుమసాలి యవశాష్టిక శోభనాన్నం క్షిరాజ్యకండ నవనీత సితామధూని శుంఠీ పటోలక ఫలాదిక పంచశాఖ ముద్గాది దివ్యముదకం చ యమీంద్రపథ్యం. గోధుమలు, వడ్లు, యవలు, శుద్ధమైన అన్నము, నెయ్యి, కలకండ, వెన్న, చక్కెర, తేనె, సొంటి, పాళ్ల పంచశోకము, పాళ్ల ఏమిటో ఏమిటి తెలీదు, తిప్పతీగ, ఆకుపచ్చ పెసలు, శుద్ధోదకము అనునవి పథ్యములు. ఈ ఆహారము చే మనోనిర్మలత, ధైర్యము, ఆరోగ్యము, మహావివేక జ్ఞానము, శాంతము, ఇంద్రియ నిగ్రహములను అనేక గుణములు కలవు అని హఠయోగ ప్రదీపిక. యుక్తాహార, ఇది మళ్ళీ భగవద్గీత శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే యుక్తమైన ఆహారం అంటే సాత్వికమైన శుద్ధమైన భోజనం, యుక్తమైన విహారం, యుక్తమైన కర్మలయందు ఉండుట, యుక్తమైన నిద్ర, యుక్తమైన వ్యాపారం అనగా వారికి విధించిన స్వకర్మాన్ని ధ్యాన నిష్టకు భంగము లేకుండునట్లును పాతకము లేక ఉండు పని, యుక్తమైన జాగ్రత్త ఇవన్నీ ఎవరికున్నవో వారికి సర్వ దుఃఖములను నాశనము చేసే నిరతిశ ఆనంద శాశ్వత మోక్షము కొరకే ధ్యాన యోగము సిద్ధించు. చూసారా ఆహారం యొక్క ఎఫెక్ట్ ఎంత ఉన్నాదో. శుచి, శుభ్రం, బాహ్య అంతర శౌచం ఉండాలి. ఆహారం కూడా ఏ ఆహారం వల్ల ఏమొస్తాయి చెప్పారు. మోక్షాపేక్ష మితాసనో భవే నిత్యం భిక్షుత్ మోక్ష పరాయణ అమక్రోధాదయో దోషాన భవంతి మితాసనాత్. మోక్షాపేక్ష గలవాడు నిత్యము మితాసనుడై ఉండవలేదు. ఎందుకనగా మితాహారముచే కామక్రోధాదులను అనే అరిషడ్వర్గాల్ని, ఆలస్యం అంటే బద్ధకం, చంచల ఆలసి అంటారు హిందీలో, చంచల స్వభావం మొదలైన సమస్త దోషములను నశించునని సన్యాస సముచ్చయం. మితాహారము, భూతదయ, ఈశ్వర భక్తి, శాస్త్ర విశ్వాసము, శాంతము మొదలైన సద్గుణములు లేని వారికి బ్రహ్మజ్ఞాన ఉపదేశము చేస్తే మహాపాతకం కలుగును. అలా చేయువాడు గురోర్గురువైన పరమేశ్వర ద్రోహి అగును. చూసారా, అంటే అనర్హులకి బ్రహ్మజ్ఞాన ఉపదేశం చెయ్యకూడదు. అభ్యాస పరాయ జితేంద్రియాయ అభ్యాస శూరాయ జితేంద్రియాయ శివే గురౌ భక్తి మనిశ్చయాయ ఏయం రహస్యం భవయోగ శాస్త్రం
గోమూఢదాత గురుపాకకీ స్యాత్. ప్రతిదినము శ్రద్ధాభక్తితో సమయము తప్పకుండా అభ్యాసం చేయువాడు, సమస్త విషయ విరక్తి కలిగినవాడు, ఈశ్వరుని యందును గురువందును దృఢమైన భక్తుడు. ఇలాంటి సద్గుణము గలవానికి వేదసారమైన ఈ ధ్యానయోగము చెప్పవలయునే కాని నీచాహారులై నీచాహారులైన వారికి ఉపదేశించిన ఎడల వాడు గురుద్రోహమునకు పాత్రుడగునని శివయోగ దీపిక అనగా ధనాపేక్షతో గాని శిష్యుల సంపాదనకు గాని గుణము లేని వారికి చెప్పువాడు నరకం పొందును. అంటే డబ్బిస్తానన్నా చెప్పకూడదులండి. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. ఓ అర్జున, నీకు ఉపదేశించిన వేదాంత సారమైన ఈ ఆత్మజ్ఞానము తపస్సు లేనివానికి, దైవభక్తి లేనివానికి, ఈశ్వరార్చన చేయక దైవ దూషణ చేయువానికి, శుచి శౌచము సత్యము లేని వారికి ఎప్పటికీ ఉపదేశించకూడదని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నారు. అదండి. అభక్తే వంచకే ధూర్తే పాషండే నాస్తికాదిషు మనసాపి న వక్తవ్య గురుగీత కదాచన. గురుగీతలో ఇలా చెప్పారట. భక్తి లేనివానికి, వంచకుడికి, ధూర్తునికి, పాషండునికి, నాస్తికుడికి ఈ దివ్యమైన గురుమంత్రము చెప్పుటకు మనసారైనను తలపరాదు. అంటే నీచ స్వభావులకు ఎప్పటికీ ఉపదేశించరాదని అర్థం అని శ్రీ గురుగీత. ఇంక గురోర్గురువైన కైలాసవాసియగు మహదేవుడు నీచ స్వభావము గల వారిని గురువుగా స్వీకరింపరాదని శ్రీ గురుగీత యందు విస్తారముగా చెప్పి ఉన్నారు. ఇక్కడికి చాప్టర్ అయిపోయింది. నీచాచారుల వర్ణనము. నీచ ఆచారం గల వాళ్ళు ఎలా ఉంటారు? నవందనీయాస్తే కష్టం దర్శనాత్ భ్రాంతికారకాః వర్జయేత్తాన్ గురూన్ ధూరే ధీరస్య తు సహస్రయేత్. ఆహా కష్టము! వారు వందనార్హులు కారు. వారు తమ దర్శనముచే మనోభ్రాంతి కలగచేయువారు. ఇలాంటి నీచకృత్యములు చేయు గురువులు బహుదూరముగా త్యజించి ఆత్మధ్యాన నిష్ఠయందున్న మహాత్ముని ఆశ్రయింపవలెను. పాషండిన పాపరతా నాస్తికా భేద బుద్ధయ స్త్రీలంపటా దురాచారాః కృతఘ్నా బకవృత్తయః. ఆ దురాచారులు ఎవరనగా పాషండులు అనగా ఈశ్వర పూజాది ధర్మ మార్గ వేద నిందకులై దేహపోషణమే ముఖ్య పురుషార్థమని చెప్పువారు. పాపరతులు అనగా ప్రాణిహింసాది పాపకర్మలు చేసి మధుమాంసములు భుజించు పాపము స్త్రీలంపటలు భుజించి పాపము లేదని చెప్పి గురువులు. నాస్తిక బుద్ధి గలవారు, పేద బుద్ధి గలవారు, స్త్రీలంపటి దురాచారం అనగా కళ్ళు, సారాయి, గంజాయి, అభిని మొదలైన వస్తువులను ఉపయోగించేవారు. కృతజ్ఞులు చూసారా, కృతజ్ఞుల్ని వాళ్లతో పోలుస్తున్నారు. ఏ మాత్రం చిన్న సహాయం చేసినా కృతజ్ఞత లేకపోతే ఇలాంటి చెడ్డ వాళ్లతో సమానం. బకవృత్తితో కూడిన వారంటే పొంగజపం అంటారు. అంటే హృదయమందు దుర్గుణములను బయట చూపకుండా కొంగ వలె ధ్యానము చేయువారు. అది బకం అంటే కొంగ. కర్మ భ్రష్టా క్షమానష్టా నింద్యతర్కైశ్చ వాదినః కామినః క్రోధినశ్చైవ హింసాశ్చండా శఠాస్తథా. కర్మభ్రష్టులు అనగా తపోధ్యాన నిష్ఠ చేయక యోగులమని చెప్పువారు, క్షమలే